కాకినాడ జిల్లా ఏలేరు కాలువకు భారీ వరద కొనసాగుతుంది. ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. గతంలో లేని విధంగా ప్రాజెక్టులోకి 46,000 క్యూసెక్ల నీరు వస్తుంది. 10 మండలాల్లో 86 గ్రామాలపై ఏలేరు వరద ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పలు గ్రామాలు, కాలనీల్లోకి వరద నీరు చేరింది. 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని తరలించారు. సహాయక చర్యల కోసం ఇవాళ ఆర్మీ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. నిన్న వరద ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయక చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిమ్మాపురం బ్రిడ్జి ఇది రాకపోకలు నిలవేసిన